అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్నతల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుణ్ణి చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా తీసుకొని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఓర్మికి ప్రతీకగా పరిణమిల్లే భూమాత సైతం ఆగ్రహించింది. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. మీరందరూ మేము ఉండబోయే ఇల్లుని చూశారు కదా, అందులో పాలు కూడా పొంగించాము కదా. ఇప్పుడైతే లగేజ్ షిఫ్ట్ చేస్తున్నాము. దానికోసం ఈ డీసీఎం అయితే వచ్చింది. మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి 1 మంత్ అయింది కదా. ఇప్పుడు మేము షిఫ్ట్ అవడం అనేది సడన్గా జరిగింది. మమ్మీ డాడీ మాత్రమే వెళ్ళారు సామాను తీసుకురావడానికి. మంచి రోజులు ఒకటి పోతున్నాయని అంతా హడావిడి అయిపోయింది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే సామాన్లు డీసీఎంలో సర్దడం, మళ్ళీ అక్కడే స్టార్ట్ అయ్యేసరికి చీకటి అయిపోయింది. మమ్మీ డాడీ ఇద్దరూ కూడా అదే డీసీఎంలో ఇక్కడికి వచ్చేసారు. నైట్ అంతా జర్నీ సరిపోయిందంట. వచ్చేపాటికి మార్నింగ్ 6 అయింది. ఫైనల్ డీసీఎం అయితే ఇంటికి వచ్చేసింది. ఇంకా సామాన్లు పైకి రావాలి. లగేజ్ ప్యాక్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ లగేజ్ని జాగ్రత్తగా తీసుకురావడం మరొక ఎత్తు. ఆ డీసీఎం డ్రైవర్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేశాడంట. ఆ సామాన్లు ఉన్నాయో లేకపోతే పగిలిపోయాయో అని డౌట్ వేసిందంట డాడీకి అయితే. ఫైనలీ ఇంట్లోకి అయితే వచ్చేసాయి సామాన్లు. కానీ ఈసారి సామాన్లు చాలా డ్యామేజ్ అయిపోయాయి. ఇది మా బెడ్రూమ్లో బెడ్. మమ్మీ సామాన్లు పెట్టించేటప్పుడు ఏ రూమ్లో ఆ రూమ్లో పెట్టించేసిందంట. అక్కడ సర్దేటప్పుడు కూడా ఏ రూమ్లో అని కాటన్ మీద రాసేసుకుందంట. సో దట్ పని ఈజీగా అయిపోతుంది కదా. ఇదైతే డాడీ వాళ్ళ రూమ్లో బెడ్ సెట్ చేసేసారు. ఇంకా ఇక్కడైతే మా రూమ్లో బెడ్ సెట్ చేస్తున్నారు ఇప్పుడు. డాడీ వాళ్ళ రూమ్లో బెడ్ అయితే అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేయించారు. ఈ బెడ్ కూడా అమ్మమ్మ కొన్నదే, కానీ రెడీమేడ్లో తీసుకుంది. కానీ పరుపులు మాత్రం 2 డాడీ తీసుకున్నారు. ఇలా కొన్న బెడ్ కంటే చేయించిన బెడ్డే బాగుంది. ఇదే చాలా స్ట్రాంగ్ ఉందని అనిపించింది. ఇది ఒరిజినల్ టేక్ కదా. ఎంతైనా పిండి కొద్ది రొట్టు కదా. 2 మంచాలు గీతలు పడిపోయాయి. ఈ బీరువా కూడా అమ్మమ్మే కొనిపెట్టింది మమ్మీకి. ఇది కూడా లిటిల్ బిట్ డ్యామేజ్ అయింది. ఇంకా ఫ్రిడ్జ్ మా చిన్నారనమ్మ కొనిపెట్టింది మా మమ్మీ వాళ్ళ పెళ్ళప్పుడే. ఇప్పటికీ అదే యూజ్ చేస్తున్నాము. ఫ్రిడ్జ్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది, ఇప్పుడు ఇంకా డ్యామేజ్ అయిపోయింది. అయినా కూడా నడుస్తుంది కదా అని అదే యూజ్ చేస్తున్నాము. అమ్మమ్మ మమ్మీకి వాషింగ్ మిషన్ 2013లో కొనిపెట్టిందంట. అది మొన్నటిదాకా యూజ్ చేసాము, కానీ అది స్పిన్ అవ్వట్లేదని మార్చేసింది మమ్మీ. ఈ వాషింగ్ మిషన్ కూడా అమ్మమ్మ కొనిపెట్టినట్టే అవుతుంది. ఎందుకంటే నాకు పంచెలు కట్టినప్పుడు అమ్మమ్మ మా అందరికీ బట్టల కోసం ఒక 20,000 ఇచ్చింది. దానికి ఇంకొక 1,000 వేసి వాషింగ్ మిషన్ తీసుకుంది మమ్మీ. ఇదైతే చాలా బాగుంది. మమ్మీకి ఫ్రంట్ లోడ్ అంటే అసలు ఇష్టం ఉండదు, టాప్ లోడ్ అంటేనే ఇష్టం. అందుకనే అదే మళ్ళీ తీసుకుంది. ఇప్పుడు దీనిపైన కవర్ తీసాం కదా, అది ఎలా వచ్చిందంటే ఈ పీస్ డిస్ప్లేలో నచ్చిందని మా మమ్మీ తీసుకుంది. కానీ ఈ పీసు స్టాక్లో లేదంట. టైం పడుతుంది, పేమెంట్ చేశాక ఒక 1 వీక్ తర్వాత వస్తుందని చెప్పారంట. పేమెంట్ చేసిన తర్వాత 1 వీక్ ఎందుకు ఆగాలి అని ఇదే ఇచ్చేయమని చెప్పారంట మమ్మీ వాళ్ళు. అప్పుడు వాళ్ళు చెప్పారంట డిస్ప్లే పీసు ఇంకా కాస్ట్ తక్కువ అని. ఈ విషయం మాకు అప్పటి వరకు తెలీదు, కానీ ఆ రోజు తెలిసింది. ముందు 25 చెప్పారంట, తర్వాత డిస్ప్లే పీస్ కాబట్టి 21కి ఇచ్చేసారంట. ఏదైతేనే మనం సేవ్ అయ్యాం కదా. సో వాళ్ళు డిస్ప్లే పీస్ కాబట్టి పైన కాటన్స్ తీసేస్తారంట. మనకి ఇంటికి పంపించేటప్పుడు ఈ ర్యాపింగ్ షీట్స్ అనేది స్ట్రాంగ్గా పెట్టి పంపించారు. అదే ఇప్పటి వరకు మమ్మీ అలాగే పెట్టి యూజ్ చేసింది. దీనికి ఇంకా కవర్ తీసుకోవడానికి ఇన్ని రోజులు టైం పట్టిందని చెప్పాలి. ఇప్పుడు మమ్మీ ర్యాపింగ్ షీట్ కట్ చేసి కవర్ పెట్టేసింది. కొత్తగా ఉంది కదా. ఏదైనా మనం అనుకుంటాం, కానీ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. అది కొనేయాలి ఇది కొనేయాలి అనుకున్నా డబ్బులు సహకరించవు. డబ్బులు ఉన్నా కూడా చాలామంది కొనలేరు. అది అంతే, టైము మనం అనుకున్నప్పుడు రాదు, అది రావాలనుకున్నప్పుడే వస్తుంది. అమ్మమ్మకి నేను చిన్నగా ఉన్నప్పుడే ఒక దివాన్ కాట్ కొనిపెట్టాలని కోరిక ఉండేదంట. అది ఎప్పటికీ నెరవేరిందంటే నేను 7th క్లాస్కి వచ్చాక. అమ్మమ్మ కొనిపెట్టింది నాకు.
మమ్మీ కాటన్లో ఉన్న సామాన్లన్నీ ఒక్కొక్కటిగా నీట్గా తుడుచుకుంటూ బయటకు తీసుకొచ్చింది. ఫస్ట్ అన్నీ బయటకు తీసి క్లీన్ చేసుకుంటే తర్వాత సర్దుకోవచ్చు కదా అని. అప్పుడు నేను తమ్ముడు కూడా ఇక్కడ లేము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాము. ఇంకా మమ్మీ ఒక్కటే సర్దుకుంది. వీటిలో ఒక్కటి కూడా కొన్నది లేదు, అన్ని గిఫ్ట్లు ఇచ్చినాయి, అమ్మమ్మ ఇచ్చినాయి. వీటిలో కూడా అంతే, ఈ చివరివి 4 అమ్మమ్మ ఇచ్చినాయి, ఆ చివరి 2 గిఫ్ట్లు వచ్చాయి. ఇంకా ఈ సెల్ఫ్లో ఉన్నాయి కూడా ప్రతిదీ అమ్మమ్మ ఇచ్చినవే. ఫైనల్లీ మా ఇంటికి మేము వచ్చేసాము. మా అపార్ట్మెంట్లో మా తమ్ముడికి అయితే ఒక ఫ్రెండ్ దొరికింది. మా ఫ్లాట్ పక్కనే వీళ్ళ ఫ్లాట్. తన పేరు హన్విక. సేమ్ క్లాస్, సేమ్ స్కూల్. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, చాలా క్లోజ్ అయిపోయారు. ఎలా అంటే భరత్ ఎప్పుడు అమ్మమ్మ గురించి బెంగ పెట్టుకునేవాడు, అలాంటిది హన్విక గురించి ఈసారి బెంగ లేకుండా ఉంటున్నాడు. పోనీలే మంచిదే కదా, బెంగుంటే తమ్ముడు చిక్కిపోతున్నాడు. మమ్మీ డాడీ ఎంత బాగా చూసుకున్నా కూడా హెల్తీగానే ఉండేవాడే కాదు. చెప్పాలంటే వీళ్ళిద్దరికీ సరిపోద్ది, ఇద్దరూ సోదే. కొద్దిసేపు కూడా నోరు ఖాళీగా ఉండదు వీళ్ళిద్దరికీ. మేబీ అందుకే సెట్ అయిందేమో. వీళ్ళిద్దరూ కలిసి మా బుర్రలు తింటారు. వీళ్ళు లేచిన దగ్గర నుంచి పని ఏంటంటే మార్నింగ్ లేచామా స్కూల్కి వెళ్ళామా. ఇద్దరు మార్నింగ్ తొందరగా లేవాలని పోటీ పడుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరు ఫస్ట్ ఎవరు రెడీ అవుతారని కూడా పోటీ పెట్టుకుంటారు. ఇంకా ఏ రోజున స్కూల్ మానకుండా వెళ్తున్నారు. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఎవరు ఫస్ట్ ఫ్రెష్ అవుతారని పోటీ కూడా పెట్టుకుంటారు. ఇంకా ఇద్దరు కలిసి హోంవర్క్స్ చేసుకుంటారు. ఇద్దరు బాగా చదువుతారు, ఇలాగే చదవాలని కోరుకుంటున్నారు.